గైస్ ఈ మధ్య ఫ్రీ యూపీఎస్సీ కోచింగ్ ఇన్ టాప్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి ఫ్రీ మెయిన్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లోనే కాదు, ఢిల్లీలోనే కాదు, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన టైము, ఎందుకంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని గురించి విపరీతంగా అందరూ డిస్కస్ చేసుకుంటారు అని చెప్పి. సో కామన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిన విషయము, అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడతలేదు, ఓవరాల్ ఇండియాలో అండ్ ఢిల్లీలో మనకి మెయిన్ గా మనకి యూపీఎస్సీ ఓవరాల్ పాన్ ఇండియా అంటే ఏంటి, ఢిల్లీ, బెంగళూరు, తర్వాత హైదరాబాద్, తర్వాత విజయవాడ, 2 స్టేట్స్ వరకు. విజయవాడ కూడా ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, వైజాగ్. సరే మెయిన్ గా అయితే పాన్ ఇండియా అంటే మనము 3 or 4, నేను 4th ఎందుకంటే 4th వచ్చేసి చెన్నై. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దట్, ఎందుకంటే వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకునే పరిస్థితి అనేది, అంటే ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఢిల్లీలో, హైదరాబాద్, బెంగళూరు ఈ మూడిట్లో బాగానే మన వాళ్ళు వెళ్తారు. సో మనము ఇక్కడ పాన్ ఇండియా లెవెల్ ఎక్కడ చూసుకున్నా కానీ ఫ్రీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి మనము జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు అండ్ రాంగ్ గైడెన్స్ లో వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పడానికి వీడియో చేశాను. నేను రీసెంట్ లో కూడా కొంతమంది ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అండ్ ఆల్సో వేరే దాంట్లో నేను చూసాను, ఫ్రీ మెయిన్స్ మేము చాలా అబ్సల్యూట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనగానే సో యాంకర్ వచ్చేసి కళ్ళు పెద్ద చేసి అవునా అలాగా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ లైక్ దిస్. ఎందుకు అంటే నేను ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఎగ్జామ్ లో 2 parts ఉన్నాయి యాక్చువల్లీ. సెకండ్ పార్ట్ లో మెయిన్స్, ఇంటర్వ్యూ రెండు ఒకటే పార్ట్ లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రిలిమ్స్. ఇది మనందరికీ తెలుసు. ప్రిలిమ్స్ రాసే వాళ్ళు దాదాపు అప్రాక్సిమేట్లీ 12 లక్షల నుంచి 15 లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో ఎంతమంది రాస్తారు అవన్నీ సెకండరీ. అప్లై చేయడం అయితే 15 లక్షల దాకా ఉంటే సరే, దాంట్లో 7 నుంచి 9 లక్షల వరకు ఎగ్జామ్ రాశారు. ఎగ్జాంపుల్ అజంప్షన్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను చెప్పట్లేదు. ఓకే, నేను దాని గురించి కాదు, మన మెయిన్ టాపిక్ అది కాదు కాబట్టి 7 నుంచి 9 లక్షల వరకు దీనికి సంబంధించి ఎగ్జామ్ కు అపియర్ అవుతారు. సో ఇక్కడ మాక్సిమం 750 నుంచి 1100 వరకు యూపీఎస్సీ పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ మాక్సిమం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, హైదరాబాద్ లో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, ఢిల్లీలో చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు చార్జ్ చేసేది 1,50,000 నుంచి 2 లక్షలు, 2.5 లక్ష, 3 లక్షలు కూడా తీసుకుంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్, ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ లో 2.5 లక్ష పైన కూడా ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే 2 years. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఏంటి, ఇదేంటో మనం డిస్కస్ చేసాం. దాని గురించి వీడియో కాల్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మెయిన్స్ ఇంపార్టెంట్ అంటే ప్రిలిమ్స్ నుంచి అంతా ఫిల్టర్ అయిపోయి మెయిన్స్ కి రాసే వాళ్ళు 15 మంది, అంటే ఒక ఉద్యోగానికి 15 మంది రాస్తారు. సో యావరేజ్ అక్కడ పోటీ అనేది అంత తగ్గుతుంది. సో ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 1,50,000-2 లక్షల బిజినెస్ కోసం, అక్కడ జాయిన్ అవడం కోసం ఈ తక్కువ మంది వీళ్ళు ఆ ఘట్టం నుంచి దాటొచ్చారు. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ వీళ్ళు ఈ మెయిన్స్ క్లియర్ చేసి, ఇంటర్వ్యూ క్లియర్ చేసి ర్యాంక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఆర్ హై. చాలా ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. బికాజ్ ఈ రీజన్ తోటి మీరు హైదరాబాద్ లో అంటున్నారు, నేను ఢిల్లీలో కూడా నేను చూశాను రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. మీరు ఇంకా ఫ్రీ మెయిన్స్ కోచింగ్ అని చెప్పి జస్ట్ ఓన్లీ కోచింగ్ ఇప్పిస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇఫ్ ఎనీవన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి నా దగ్గరకు వస్తే మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ లో వాళ్ళతో మాట్లాడి నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అవసరమైతే ఆ డబ్బులు నేను కడతాను. మీకు ఫ్రీగా హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాను. రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా నేను ఇప్పించగలుగుతాను మీకు ఫ్రీగా. అంటే ఇంకా మీకు ఏం అవసరం లేదు. మీకు 24/7 మీకు మెంటార్స్ ఉంటారు, టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. మీకు డౌట్స్ వస్తే ఇమీడియట్ క్లియర్ చేస్తారు. మీ ఆన్సర్ రైటింగ్ వస్తే ఇమీడియట్ గా కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ విధంగా నేను చేయగలను. సో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్పగలుగుతున్నానంటే వీళ్ళు సక్సెస్ రేషియో పెరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, ఓకే, ఇంటర్వ్యూ కోసం ఎంతమంది వెళ్తారు? 3 వెళ్తారు. అంటే ఒక్క జాబ్కి 3 ఇంటర్వ్యూ కోసం వెళ్తారు. వీళ్ళకైతే ఫ్లైట్ టికెట్లు, అకామిడేషన్, అక్కడ ఉండడానికి, చూసుకోవడానికి వాళ్ళకి ఒక అసిస్టెంట్ను కూడా ఇచ్చి పంపించే పరిస్థితి ఉంది. ఎందుకని? వన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు కోట్ల బిజినెస్ చేయాలి. అందరూ కాదు, కొంతమంది జెన్యూన్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది యూపీఎస్సీ ర్యాంకర్స్ ఈ విధంగా మోసం చేస్తూ ఉంటారు. జాబ్ కొట్టిన తర్వాత నాకు వీళ్ళు హెల్ప్ చేశారు, నాకు వాళ్ళు హెల్ప్ చేశారు అని చెప్తారు. ఎందుకు హెల్ప్ చేశారు అంటే, నువ్వు అక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ తీసుకున్నావా, లేకపోతే డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకున్నావా, లేకపోతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకున్నావా, లేకపోతే ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నావా, లేకపోతే పర్సనల్ మెంటారింగ్ తీసుకుంటున్నావా? అది చెప్పరు. నేను చాలా మంది ర్యాంకర్స్తో మాట్లాడాను, చాలా మంది టాప్ ర్యాంకర్స్తో మాట్లాడాను.
మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే వాళ్ళు కష్టం పడి ఆ స్థాయికి వచ్చి ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఎంత హంబుల్గా ఉంటారో నేను చూసాను. అంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో అంటే నాకు ర్యాంక్ కొట్టాననే పవర్ ఉండదు. కానీ కొంతమంది ఒక 10% అని చెప్పొచ్చు, వీళ్ళకి విపరీతమైన యాటిట్యూడ్ ఉంటుంది. అంటే అనవసరమైన హైప్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకో విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కొంతమంది ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, జరుగుతుందేమో అని అనిపించేలాగా ఒక ఇన్స్టిట్యూట్ని డబ్బులు తీసుకొని కూడా యూపీఎస్సీ ప్రమోట్ చేస్తారు. ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే క్లారిటీ ఏది? సో ఇది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్స్ రాసే వాళ్ళు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నాకు ఫ్రీ దొరుకుతుంది కదా అని చెప్పి రాంగ్ గైడెన్స్ తీసుకోవద్దు, రాంగ్ పీపుల్ ని అప్రోచ్ అవ్వద్దు. మనం ఇంకొక వీడియో కూడా మనం మాట్లాడదాము. యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ హెడ్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు కొంత ఉంది, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా నేను ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాను. అంటే లైక్ ఏంటి, ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకున్న అర్హత ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్కి ఎన్నిసార్లు అపియర్ అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అర్హత అంటే ఖచ్చితంగా యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ నడపాలంటే దానికి సంబంధించిన ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఇంకొక విషయం, టీచర్ అయి ఉండాలి, 100% టీచర్ అయి ఉండాలి. అప్పుడే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ నడుపుతారు. ఢిల్లీలో అయితే ఇన్స్టిట్యూట్ నడపాలంటే టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వెబ్సైట్ కొంచెం మనం ప్రమోషన్స్ చేసుకుంటే పెట్టేయచ్చు. అది అక్కడ అంత అథెంటిసిటీ ఉండదు. సో కొంతమంది ఉన్నారు అలాగా. బట్ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ రన్ చేసేవాళ్ళు ఏదో ఒక సమయంలో మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళే, ఏదో ఒక సమయంలో ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇలా ఉన్నారు, టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ మనం అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి వర్కౌట్ చేస్తాను, కుదిరితే చేస్తాను, ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే మొత్తం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొంతమంది గురించి తెలుసు. లైక్ మన రాంబాబు సార్ గారి ఫెంటాస్టిక్ పర్సన్. సో తను మెరిట్ స్టూడెంట్, ఎంసెట్లో టాప్ ర్యాంకర్ అంటే టాప్ ర్యాంకర్, ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ సార్కి. అండ్ తర్వాత యూపీఎస్సీకి అపియర్ అయ్యి తర్వాత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్, వాజీరామ్ అండ్ రవి అట్లాంటి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి ఇండియాలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి తర్వాత అట్లా లైక్ ఎంఎస్ శశాంక్ ఉన్నారు, 2 times ఇంటర్వ్యూకి అపియర్ అయ్యారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మనం బాలత మేడం చూసుకుంటే 2 times పోస్ట్ కొట్టింది మేడం. అంటే ఇన్స్టిట్యూట్స్ నడిపించే డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఇది మ్యాటర్. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎండ్ ఆఫ్ ద డే ఫ్రీగా యూపీఎస్సీ కోచింగ్ అని చెప్పి ఈ విధంగా ట్రాప్లో పడద్దు. సో మీ భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఇన్స్టిట్యూట్ కాదు, మీకు రెసిడెన్షియల్ క్యాంపస్ ఇప్పిస్తానంటున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంప్లీట్లీ జీరో. మీరు వచ్చి అక్కడ ఉండి మీరు హ్యాపీగా చదువుకోవడమే, మీ 24 గంటలు చదువుకోవడం, ప్రిపేర్ అవ్వడం, డౌట్స్ వస్తే అడగడం, చదువుకోవడం, ప్రిపేర్ అవ్వడం, డౌట్స్ వస్తే అడగడం. నేను ఇప్పించగలుగుతా, ఖచ్చితంగా చెప్తున్నా. నేను మాట్లాడుతాను, ఇప్పించగలుగుతా. ఓకే, రాంగ్ గైడెన్స్ మాత్రం తీసుకోవద్దు. మీరు అది మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఫ్రీగా ఇప్పిస్తున్నానని చెప్పి ఇమీడియట్గా నేను ఇక్కడే జాయిన్ అవ్వండి నేను చెప్పట్లేదు. మీకు వాళ్ళ గైడెన్స్ నచ్చితేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే నాకు ఇది నచ్చలేదు సార్, నేను వేరే దగ్గర జాయిన్ అవుతా, ఎక్కడ జాయిన్ అవుతా చెప్పు, వాళ్ళతో నేను మాట్లాడతా, అవసరమైతే ఆ డబ్బులు నేను కడతా, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.